హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ హ్యాపీ వ్యూస్ ఛానల్. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 14. చప్పుడుకు గాని తేరుకోని టీనా వెంటనే విరాట్ దగ్గరకు వెళ్ళి, విరాట్, నేను చూస్తున్నది నిజమేనా? నువ్వు ఆ అమ్మాయిని ఒడిలో కూర్చోబెట్టుకున్నావు, అది కూడా ఆఫీస్లో అని ఒక్కొక్క మాట అడుగుతూ తన కళ్ళని బాతుగుడ్లులా మారుస్తుంది. వాట్ టీనా, అసలు ఏం మాట్లాడుతున్నారో నీకు అర్థమవుతుందా? అయినా నువ్వెందుకు ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఆఫీస్కి ఊడిపడ్డావు? నేను చెప్పాను కదా, ఆఫీస్లో ఏదైనా జాబ్ చూసిన తర్వాత నీకు ఇన్ఫామ్ చేస్తానని కోపంగా అంటాడు. దాంతో విరాట్ కోపానికి తడబడిపోయి, అదేంటి విరాట్ అలా అంటావు? నేను నిన్ను కలవడానికి రాకూడదా అని అమాయకంగా అడుగుతుంది. నేను నీకు చెప్పాను కదా టీనా, రాకూడదంటే రాకూడదు. ఇది ఆఫీస్ సంబంధించిన విషయం మాత్రమే. అయినా నేను ఆఫీస్లో ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో తెలిసి కూడా నువ్వు ఈ డేట్ చేస్తున్నావంటే నిన్ను మెచ్చుకోవాల్సిందే అంటాడు. ఇంకొకసారి నేను నిన్ను పిలవకుండా ఈ ఆఫీస్లో అడుగు పెట్టావనుకో, అసలు నాలోని కోపం చూస్తావు. అప్పుడు నువ్వు 3 నెలలు కాదు కదా, 3 సంవత్సరాలు బెడ్కే అంకితం అయిపోవలసి వస్తుంది. అర్థమవుతుందా అని బేస్ వాయిస్తో అంటాడు. సరే సరే విరాట్, సారీ, అంత పెద్ద పని చేయొద్దు. అయినా నువ్వు అంత కోపం కూడా పెంచుకోవద్దు. అంటే నీకు ఒకసారి కనిపించి వెళ్దాము అని వచ్చాను అంతే. అది కూడా పనిమాలా కాదు, ఈ రూట్లో వెళ్తున్నాను, అలా అని ఆఫీస్ కనిపించింది. ఒకసారి నీకు కనిపించినట్టు ఉంటుంది. అలానే నా జాబ్ విషయం, అలానే నేను తీసుకుంటున్న స్ట్రెస్ గురించి నీకు జ్ఞాపకం చేయొచ్చు కదా అని వచ్చాను అంతే, ఇంకేం లేదు అంటాడు. అంతే విరాట్ అని అమాయకంగా డల్గా చెప్పేసి, నేను వెళ్తున్నాను విరాట్, వీలైతే పబ్లో కలుద్దాం, బాయ్ అని గబగబా క్యాబిన్ నుండి బయటకు వచ్చేస్తుంది టీనా. క్యాబిన్ నుండి బయటకు వచ్చేసిన భూమికి గట్టిగా ఏడవాలనిపిస్తుంది. అసలు ఈ నరకంలో నుండి బయటకు తప్పించుకుని వచ్చిందో మళ్ళీ తిరిగి అటువంటి నరకం లాంటి నరకంలోకి వెళ్ళడంతో తనకి ఏడుపు ఆగదు. కానీ ఏడ్చి తనని తాను వీక్ చేసుకోవాలనుకోక ఏడుపుని కళ్ళల్లోనే ఆపేసి మొహాన్ని చున్నీతో గట్టిగా రబ్ చేసుకుని విసుగ్గా వాష్రూంలోకి వెళుతుంది. అప్పటికే విరాట్ నలిపేసిన నడుము బాగా మండడంతో టాప్ని సైడ్ చేసి చూసుకునేటప్పటికి ఎర్ర టమాటా రంగులోకి మారిపోయి విరాట్ 5 వేళ్ల ముద్రలు అచ్చులుగా నడుము మీద ప్రింట్ అయిపోయి ఉంటాయి. చిచ్చి, రాక్షసుడు, దుర్మార్గుడు, అసలు నువ్వు మనిషివేనా? అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో తెలియదా? నీకు అక్కా చెల్లెళ్ళు లేరా? లేకపోతే మీ అమ్మగారు నిన్ను ఎలా ఉండాలో సరిగ్గా పెంచలేదా? అసలు నా మీదే ఇలా ఉంటున్నావా, లేకపోతే కనిపించిన ప్రతి అమ్మాయితో ఇలానే ఉంటున్నావా అని విరాట్ని తిట్లతో అభిషేకం చేస్తూ కూలింగ్ వాటర్తో నాప్కిన్ తడిపి తన నడుము మీద అద్దుకుంటూ తన మంటలో కొంచెం తగ్గించుకుంటుంది భూమి. అసలు వీడెందుకు నా మీదే ఇలా పగబడ్డాడు? స్టార్టింగ్లోనే ముద్దు అని పెదవులను గట్టిగా ఇప్పుడు కూడా రబ్ చేసేసుకుని నేను ఎంతో పవిత్రంగా నా భర్తతోటి ఉండాలనుకున్నాను. అలాంటిది నా మొదటి ముద్దుని ఈ దొంగ సచ్చినోడు దొంగలించేశాడు అంటూ ఆ రోజు విరాట్ ముద్దు పెట్టిన సిచ్యువేషన్ గుర్తు రాగానే ఒక్కసారిగా తన ఒళ్ళు మొత్తం జలజరిస్తుంది. దాంతో విసుగ్గా తల విదిలించి, ఏ భూమి, ఘోరాలను అస్తమాను తలచుకోకూడదే, ఎంత తొందరగా మర్చిపోతే అంత మనకి మంచిది అని తనకు తానే చెప్పుకుని ఒక 5 నిమిషాలు తనని తానే మోటివేట్ చేసుకుని మరొకసారి ఫేస్ వాష్ చేసుకుని శుభ్రంగా చున్నీతో తుడుచుకుని బయటికి వచ్చేటప్పటికి తననే కోపంగా చూస్తూ నిలబడి ఉంటాడు విరాట్. లేడీస్ వాష్రూమ్ ముందు, అది కంపెనీ సీఈఓ, అలా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయని భూమి ఒక్కసారిగా ఉలిక్కిపడి బ్యాలెన్స్ పట్టుతప్పి పడిపోతుంది. కానీ విరాట్ తన చేతిని భూమి చేతితో పట్టుకుని హ్యాండిల్ చేసి, హే అమ్మాయి, నీకేమైనా స్క్రూ లూజా? లేకపోతే నడవడం రాదా? లేకపోతే నన్ను చూసినప్పుడే పడిపోవాలి అన్న ఫ్యాంటసీ ఏమైనా పెట్టుకున్నావా? ఇంకొకసారి నా ఎదురుగా పడ్డావు అనుకో, 2 కాళ్ళు విరిచేసి పర్మినెంట్గా వీల్ చైర్కే అతికించేస్తాను అని కోపంగా చెప్పి, ఇంతసేపు వాష్రూంలో ఏం చేస్తున్నావు అని కూల్గా అడుగుతాడు. ముందు తనకి
పిచ్చి, నడవడం రాదు, వీల్ చైర్కే పరిమితం చేస్తాను అన్నందుకు కోపం వచ్చేసి కోపంగా చూస్తున్నది కాస్త వాష్రూమ్లో ఏం చేస్తున్నావు అని అడిగిన ప్రశ్నకు పిచ్చి మొహం వేసుకుని వాట్, వాష్రూమ్లో ఏం చేస్తాం సార్ అని వికారంగా మొహం పెడుతుంది. హా, అదే అడుగుతున్నాను, ఇంతసేపు వాష్రూమ్లో ఏం చేస్తున్నావు, కొంపతీసి వాష్రూమ్ మొత్తం క్లీన్ చేయలేదు కదా అని వికారంగా మొహం పెట్టి భూమి నుండి దూరం జరిగిపోతాడు. ఆ భూ ఆ మాటకు భూమి ముక్కు ఎర్రబడిపోయి, సార్ నేను ఇక్కడికి గేమింగ్ డిజైనర్గా వచ్చాను కానీ వాష్రూమ్ క్లీన్ చేయడానికి రాలేదు సార్. అయినా మీరు లేడీస్ వాష్రూమ్ ముందు బయట ఏం చేస్తున్నారు, కొంపతీసి ఏ సీసీటీవీ కూడా పెట్టలేదు కదా అని భయపడిపోయినట్టుగా నటిస్తూ వెటకారంగా అడుగుతుంది. ఓహో, జోక్స్ మిస్ భూమి వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను నవ్వాలా, కానీ నాకు నవ్వే మూడు లేదు. కానీ అసలు నువ్వు ఇప్పటి వరకు వాష్రూమ్లో ఏం చేస్తున్నావో చెప్తావా, లేకపోతే మళ్ళీ నా క్యాబిన్కి వచ్చి నేను అడిగిన టాస్క్ని కంప్లీట్ చేస్తావా అని కూల్గా అదొక రకంగా అడుగుతాడు. సార్ అని గట్టిగా అరిచి, సార్ వాష్రూమ్లోకి వెళ్ళిన వాళ్ళందరూ ఏం చేస్తారో అదే కూడా నేను చేసి వచ్చాను. అయినా ఇలా వాష్రూమ్ బయట నిలబడి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఏం చేసి వచ్చావు, ఎందుకు ఇంతసేపు ఉన్నావు అని అడగడం సీఈఓ పోస్ట్ తర్వాత సెకండ్ డ్యూటీయా సార్ అని పళ్ళు నూరుతూ అడుగుతుంది. ఓ మిస్, మీలో నైస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది కానీ ఇప్పుడు నవ్వే మూడు లేదని ఆల్రెడీ నీకు చెప్పాను కదా. అక్కడ అసలు నువ్వు అంటున్నట్టు నేను ఇలా వాష్రూమ్ ముందు నిలబడి ప్రతి ఒక్కరిని అడగాల్సిన పని లేదు. కానీ నువ్వు వెళ్ళింది నా పర్సనల్ వాష్రూమ్ కాబట్టే నేను నిన్ను అడుగుతున్నాను అని విరాట్ అనగానే షాక్తో కప్పలా నోరు తెరిచేస్తుంది. అర్థమైంది కదా, మన భూమి పాప తొందరలో ఉక్రోషంతో వెనక ముందు చూసుకోకుండా అందరూ యూజ్ చేసుకునే వాష్రూమ్ అనుకుని విరాట్ బాబు ఫ్లోర్లో ఉండే తన పర్సనల్ క్యాబిన్ కాకుండా ఇంకొక వాష్రూమ్లోకి తెలియకుండా వెళ్ళిపోయిందన్నమాట. టీనా వెళ్ళిన తర్వాత అనుకోకుండా భూమి వెళ్ళిన వైపు సీసీటీవీలో చూసి అది కూడా తను వెళ్ళి చాలాసేపు అయింది, ఎందుకు రావడం లేదా అని తన వర్క్ని వదిలేసి మరీ వచ్చాడు. ఇప్పుడు భూమితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు విరాట్. సార్, ఐఎమ్ రియల్లీ సారీ సార్, నాకు ఈ వాష్రూమ్ మీదని తెలియదు సార్, అందుకనే తెలియక వెళ్ళిపోయాను. ఐఆమ్ రియల్లీ సారీ సార్ అని తడబడుతూ చెప్పేసి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది భూమి. కానీ విరాట్ భూమిని వెళ్ళనివ్వకుండా తన చేతిని పట్టుకుని ఆపేసి, నిన్ను ఇప్పుడు నేను వెళ్ళమని చెప్పలేదు కదా మిస్ భూమి, అందుకనే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఇంతసేపు వాష్రూమ్లో ఏం చేసావో చెప్పి వెళ్ళిపో చాలు. ఆ తర్వాత నీకు ఇచ్చిన క్యాబిన్కి వెళ్ళి నేను చెప్పిన వర్క్ అంతా కంప్లీట్ చేసి వెళ్దువు కానీ అంటాడు. ఇక విరాట్ ఏం చెప్పినా వినడని సార్ అంటూ ఏడుపు మొహం పెట్టేసి, సార్ అందరూ వాష్రూమ్లో ఏం చేస్తారో నేను కూడా అదే చేసి వచ్చాను సార్, ఇంతకన్నా డీటెయిల్గా ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు సార్ అని లోపల కోపాన్ని తొక్కిపెడుతూ ఏడుపు మొహంతో చెబుతుంది. హో, అవునా మిస్ భూమి, అంటే మీ ఊర్లో వాళ్ళందరూ కూడా వాష్రూమ్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ 30 మినిట్స్ పైనే ఉండి ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసుకుని వస్తారా. ఓ, నాకు ఈ విషయం తెలియదు భూమి, ఓకే వెళ్ళిపో, వెళ్ళి ఈ విషయం ఈ ఆఫీస్లో వాళ్ళందరికీ చెప్పుపో అని వెటకారంగా అంటాడు. ఏంటి, నేను వెళ్ళి ఆల్మోస్ట్ 30 మినిట్స్ అయిపోయిందా, అందుకనే ఈ చండశాసనుడికి దొరికిపోయానా అని లోపలే బెక్కమొహం వేసుకుని, సార్ ఐఎమ్ రియల్లీ సారీ సార్, నేను ఇంతసేపు వాష్రూమ్లో ఉన్నాను అని కూడా అనుకోలేదు సార్, అండ్ సారీ సార్, ఇంకొకసారి ఇటువంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను సార్ అని ముద్దుగా పెదవులను కదిలిస్తూ మాట్లాడుతూ తెలియకుండానే విరాట్లో ఉన్న మన్మధుడిని నిద్రలేపుతుంది. ఏంటి నేను వెళ్ళి ఆల్మోస్ట్ 30 మినిట్స్ అయిందా, అందుకని ఈ చండశాసనుడికి దొరికిపోయానా అని లోపలే బిక్కమొహం వేసుకుని, సార్ ఐఎమ్ రియల్లీ సారీ సార్, నేను ఇంతసేపు వాష్రూమ్లో ఉన్నాను అని కూడా అనుకోలేదు, ఐఎమ్ వెరీ సారీ సార్, ఇంకొకసారి ఇటువంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను సార్ అని ముద్దుగా పెదవులను కదిలిస్తూ తెలియకుండానే విరాట్లో ఉన్న మన్మధుడిని నిద్రలేపుతుంది భూమి. ఇప్పుడు మనం ఒక 30 మినిట్స్ బ్యాక్
వెళ్దాం. విరాట్ క్యాబిన్ నుండి బయటికి వచ్చేస్తున్న టీనా అసలు ఏం చేస్తుందో చూసి వద్దాం. విరాట్ తన క్యాబిన్ నుండి టీనాని బయటకు గెంటేయడంతో సారీ పొమ్మన్న తర్వాత కోపంగా బయటికి వచ్చేసి తను ఆల్రెడీ ఆఫీస్లో తన మనుషులను పెట్టడంతో వాళ్ళ దగ్గరకు వెళుతుంది. ఈ వెళ్ళే క్రమంలో భూమి అక్కడే ఆ కారిడార్లోనే నిలబడి ఉందని గమనించక వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోతుంది. వెళ్తూ తన మనిషి క్యాబిన్ దాటుతుండగా ఆమెకు కళ్ళతోనే సిగ్నల్ ఇచ్చి ఏం ఎరగనట్టుగా లేడీస్ కామన్ వాష్రూమ్ వైపుకు వెళ్ళి తను పెట్టిన మనిషి కోసం చూస్తుంది. ఈ లోపులో ఆ కళ్ళ భాష అందుకున్న ఆమె ముందు ఏం తెలియనట్టుగా కాసేపు వర్క్ చేసి తర్వాత నెమ్మదిగా వాష్రూమ్ అవసరం ఉన్నట్టుగా అటు సైడ్ వచ్చి తన కోసమే ఎదురు చూస్తున్న టీనా దగ్గరకు వెళ్ళి గుడ్ మార్నింగ్ మేడం అని వినయంగా విష్ చేస్తుంది. హో గుడ్ మార్నింగ్ ఒకటే నా తక్కువ నా బ్రతుక్కి అని విసుక్కుని ఏంటి మల్లిక అసలు ఆ విరాట్ ప్రతి యాక్టివిటీ కూడా నాకు చెప్పమనే కదా నీకు అంతంత డబ్బులు నీ అకౌంట్లో క్రెడిట్ చేసేది. కానీ నువ్వేం చేస్తున్నావు అక్కడ? విరాట్ దాన్ని ఎవరో వడిలో కూర్చోబెట్టుకుని వరకు వచ్చినా కూడా ఆ విషయం నాకు చెప్పకుండా ఇక్కడ నీ వర్క్ని నువ్వు చేస్తున్నావు అని కోపంగా అడుగుతుంది. సరే మేడం, మీకు ఆ విషయం ఇన్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఈ లోపులోనే మీరు వచ్చేశారు. ఇంకా ఆ వడిలో కూర్చుంది ఆ పొడుగు జడ ఉన్న అమ్మాయేనా? ఆ అమ్మాయి అయితే నిన్న విరాట్ సార్ మీద పడిపోయింది మేడం. ఇంకా ఆ విషయం కూడా మీకు మెసేజ్ చేశాను కానీ మీరు చూసుకోలేదు ఏమో అని కొంచెంగా భయంగా తనకు వచ్చే డబ్బులు ఎక్కడ పోతాయి అన్న భయంతో బెరుకుగా చెబుతుంది మల్లిక. వాట్? విరాట్ తన మీద పడేసుకుందా? అంటే కథ చాలా దూరం వరకు వచ్చినట్టుందే. అయినా విరాట్ ఆఫీస్లో ఇటువంటి పనులేమీ చేయడానికి ఒప్పుకోడు. కనీసం ఆఫీస్లో ఉన్నప్పుడు ఇక్కడున్న అమ్మాయిల్ని కూడా చూడడానికి ట్రై చేయడు. మరి అలాంటిది అమ్మాయితో ఎందుకంత క్లోజ్గా ఉంటున్నాడు? ఇదేదో ఆలోచించాల్సిన పనే అని అనుకుంటూనే సరే మల్లిక, దీన్ని నీ మొదటి తప్పుగా ఎక్స్క్యూజ్ చేసి వదిలేస్తున్నాను. మరొకసారి ఇలాంటి తప్పుని రిపీట్ చేయనివ్వకు. అలానే ఆ అమ్మాయి గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎవ్రీ మినిట్ అందేలా చూడు. అలానే ఇంకా కొత్తగా ఏం జరిగినా కూడా నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వు, అర్థమవుతుందా అని అంటుంది. ఓకే మేడం, ఓకే. ఇంకొకసారి నేను ఆలస్యం చేయను. వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను అని అప్పటికే టీనా తన అకౌంట్లో క్రెడిట్ చేసిన డబ్బులను చూసుకుని తన కళ్ళను మెరిపిస్తుంది. సరే అయితే కేర్ఫుల్. ఇంకా విరాట్కి అనుమానం వచ్చేలా మాత్రం చేయకు. అలా అనుమానం వచ్చినా నీ పేరు మాత్రమే చెప్పాలి. నా పేరు ఎట్టి పరిస్థితులలోనూ బయటకు రాకుండా ఉండాలి. లేకుంటే నువ్వు ఈ భూమి మీద ఉండవు, అర్థమవుతుందా అని అప్పటికే తన బాయ్ ఫ్రెండ్ నుండి మెసేజ్ రావడంతో మల్లికకు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చి టకటకా హీల్స్ని కొట్టుకుంటూ ఆఫీస్ నుండి ఆ తర్వాత ఆ ఏరియా నుండే దాటేస్తుంది టీనా. టీనా వెళ్ళిపోగానే అప్పటి వరకు ఉన్న అకౌంట్లో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు క్రెడిట్ అయిపోవడంతో తెలియని ఆనందం చుట్టుముట్టేసి ఏదైతే అది అయింది. ఇక ఆఫీస్లో ఉన్నవి లేనివి చెప్పేసి ఎక్స్ట్రాగా కూడా కొంచెం మసాలా జోడించి చెప్పాలని ఈ టీనాకి కొంచెం పొగ వేస్తే నా బ్రతుకు పండిపోతుంది అని అంచనాలు వేసుకుంటూ వాష్రూమ్కి వచ్చినట్టుగా ఎవరికీ అనుమానం రాకుండా వాష్రూమ్లోకి వెళ్ళి ఒక 2 మినిట్స్ అక్కడే ఉండి ఏం తెలియనట్టుగా మళ్ళీ తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది దట్ మల్లిక. ముద్దుగా మాట్లాడుతూ విరాట్కి పిచ్చి లేపుతుందని తెలియని భూమి నాన్ స్టాప్గా వాగుతూ సడన్గా మ్యూట్ అయిపోతుంది. అంటే అప్పటికే తన పెదవులు మాట్లాడడానికి వీలు లేకుండా విరాట్ 2 పెదవుల మధ్య చిక్కుకుని తన నోటి ప్రవాహానికి అడ్డుకట్ట పడేలా జరిగిందన్నమాట. విరాట్ మాత్రం ఆఫీస్లో ఇటువంటి పనులు చేయడానికి కాదు కదా అసలు అమ్మాయిలు రాకుండా స్ట్రిక్ట్గా ఉండే తనకు తెలియకుండానే భూమి మాయలో చిక్కుకుపోయి ఇప్పుడిప్పుడే దొరకదు అనుకున్న భూమి అధరామృతాన్ని తనివితీరా ఆస్వాదిస్తూ భూమి
పెదవులను పీల్చి పిప్పి చేయడంతో పాటు ఒక చేతితో వాటంగా దొరికిన నడుముని నలుపుతూ మరొక చేతిని తన వీపుని బాధేస్తున్న భూమి 2 చేతులకు పైకి పెట్టి ఒడిసి పెట్టుకుని నెమ్మదిగా వాష్రూమ్ గోడకి దాపు పెట్టేస్తాడు. భూమి ఇంచు కూడా కనపడకుండా తన బాడీతో కవర్ చేసేసి ఇంకా కాళ్ళు కూడా కుదురు ఉండడం లేదని ఒక కాలుతో భూమిని కదలకుండా చేసేసి అసలు భూమి ఎటూ కదలకుండా తన కాళ్ళు చేతులతో బంధించేసి తన ముద్దుకు డిస్టర్బ్ లేకుండా తనివి తీరా ముద్దుని ముద్దులా కాకుండా యుద్ధంలా చేయడం మొదలు పెడతాడు. కానీ భూమి మాత్రం విరాట్ దౌర్జన్య ప్రవర్తనకు కన్నీళ్లు పెట్టుకుంటూ అసలు తనని తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా బంధించేసిన అతడి నుండి ఎలా విడిపడాలో, అంతకన్నా ముందు తనతో నెమ్మదిగా స్టార్ట్ అవ్వబోతున్న ఫోబియా నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక గింజుకోవడానికి కూడా వీలు లేకుండా చేయడంతో మౌనంగా కన్నీళ్లతో విరాట్ని వదలమని ప్రాధేయపడుతుంది. కానీ విరాట్లోని అమ్మాయిల్ని చూస్తేనే నిద్రలేచే తన సైకోయిజంతో భూమిని అంతకంతకూ తనలోకి దాచేసుకుంటూ పెదవుల మీద అంతకంతకూ ఒత్తిడి పెంచేస్తూ పెదవులకు తన పంటితో గాయాలు చేస్తూ పెదవుల రుచితో పాటు భూమి రక్తాన్ని కూడా టేస్ట్ చేస్తుంటాడు. అంతటితో ఆగాడా అంటే లేదు. తనకి నెమ్మదిగా కంఫర్ట్ మిస్ అవ్వడంతో భూమి 2 కాళ్లను తన నడుము చుట్టూ వేయించుకుని భూమిని అన్ని విధాలా తనకి కంఫర్ట్గా మార్చుకుంటూ అప్పటి వరకు డ్రెస్ మీదుగా నలిపిన నడుముని నెమ్మదిగా ఆ డ్రెస్ కట్ లోపల నుండి చేయి పెట్టి నడుము వదిలేసి నెమ్మదిగా తన ఎత్తుల వైపుకు ప్రయాణం చేయిస్తాడు. ఆ చర్యకు భూమి మరింత వణికిపోతూ గిలగిలా కాళ్లను ఆడిస్తూ విరాట్ నుండి విడిపడాలనుకుంటుంది. కానీ విరాట్ తన చేతితో తనకు అందిన తొడని నలిపేస్తూ ఒక చేతితో ఎత్తులను లాలిస్తూ అంతకంతకు పెదవుల అమృతాన్ని జుర్రుకుంటూ ఇంకా ఏదో కావాలన్న తాపాన్ని తన ఒంటికి పరిచయం చేస్తాడు. కానీ తను ఆత్రంలోనే ఉండగానే ముద్దుని మాత్రమే తట్టుకోగలిగే కెపాసిటీ ఉన్న భూమికి అంతకు మించి తీసుకువెళ్ళిపోయి తన గుప్పిట బిగించి తన ఎత్తుల భారాన్ని అమాంతం పెంచేయగానే ఇక తాళలేక అప్పటి వరకు తీసుకున్న స్ట్రెస్కి విరాట్తో పోరాడే ఓపిక లేక విరాట్ మీదే పూర్తిగా స్పృహ కోల్పోతుంది. పాపం కదా భూమి. నెక్స్ట్ భూమి పరిస్థితి ఏమైందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అండ్ చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.